మా వారికి తప్ప ప్రపంచంలో ఉన్న అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఆయనేం పాపం చేసుకున్నారని అంటున్నారేమో గదా! నన్ను చేసుకున్నారు గదా! అది చాలదంటారా చెప్పండి? ఆయన నన్ను చేసుకున్నాక ఎప్పుడో స్వాతంత్రం పోయింది. ఇప్పుడు కొత్తగా ఎలా ఇమ్మంటారు? అలవాటు లేని పనులు నేను గూడా ఎక్కువగా చేయలేనులెండి. అందుకనే సైలెంట్‌గా కొంచెం అలవాటున్న ఈ రవ్వ లడ్డూనైతే చుట్టేసుకుంటున్నాననమాట. కొంచెం నెయ్యేసేసుకొని దాంట్లో జీడిపప్పు పలుకులన్నీ ఏపి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత, ఒక గ్లాస్ బొంబాయి రవ్వ గూడా పోసుకొని మంచిగా దోరగా సిమ్‌లో పెట్టుకొని వేయించుకున్నాను. ఇదంతా వేగిపోయాక ఒక బౌల్లోకి వేసేసుకొని దాంట్లోనే కొంచెం పంచదార, ఇందాక వేపి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని, కొంచెం వేడి చేసుకున్న పాలు ఒక అర టీ గ్లాస్ అనమాట ఏసి మంచిగా ఉండ చుట్టేస్తే అసలు నిజంగా రవ్వ లడ్డూలు ఉంటాయండి సూపర్ టేస్టీగా. ఈ మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు తగిలినాయి అనుకోండి, అసలు టేస్ట్ నిజంగా సూపర్‌గా పెరిగిపోద్దనమాట. ప్లెయిన్‌గా ఉంటే అంతగా దిగదనుకోండి. ఇంకా ఈ రవ్వ లడ్డూని ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కింద చేశాననమాట.